446th క్వశ్చన్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ చార్జ్ ఈజ్. చార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటిది? కూలూమ్స్. చార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటిదిరా? కూలూమ్స్. చార్జ్ యొక్క ఎస్ఐ యూనిట్ కూలూమ్గా మనము తీసుకోవచ్చును. నెక్స్ట్ వన్, ఇన్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ద పార్టికల్స్ మూవింగ్ ఆర్. కరెంట్ ఎలక్ట్రిసిటీలో ఏ పార్టికల్స్ మనము మూవింగ్ అయ్యే పార్టికల్స్గా మనం తీసుకోవాలి? ఏవి ట్రావెల్ అయితే అనుకుంటా, ఏవి జరుగుతాయి అనుకుంటాము? సో ఫ్రీ అయాన్స్, ఫ్రీ ఎలక్ట్రాన్స్. కాబట్టి మూవింగ్ పార్టికల్స్గా వేటిని తీసుకుంటాము? ఎలక్ట్రాన్స్గా తీసుకుంటాము. నెక్స్ట్ వన్, 448 క్వశ్చన్, ఇన్ అన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ అమ్మీటర్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ ఇన్. ఎలక్ట్రిక్ సర్క్యూట్లో అమ్మీటర్ని ఎప్పుడు సిరీస్లో కలపాలి, వోల్ట్మీటర్ని ఎప్పుడు ప్యారలల్లో కలపాలి. సో అమ్మీటర్ని ఎప్పుడు సిరీస్లో కలుపుతాం. నెక్స్ట్ వన్, 449 క్వశ్చన్ చూడండి, ఇన్ సిరీస్ కాంబినేషన్ ఆఫ్ రెసిస్టార్స్. సిరీస్ కాంబినేషన్లో రెసిస్టార్స్ కనుక ఉన్నట్టయితే, రెసిస్టార్స్ సిరీస్ కాంబినేషన్లో ఉన్నట్టయితే ఏమవుతుంది అంటున్నాడు. సిరీస్లో కనుక ఉన్నట్టయితే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది మనకు శ్రేణిలో కలిపినప్పుడు అన్ని నిరోధాల గుండా ఒకటే కరెంటు వెళ్తుంది, సమానమైన కరెంటు వెళ్తుంది కాబట్టి కరెంట్ రిమైన్స్ కాన్స్టెంట్ త్రూ ద కాంబినేషన్. సో కరెంట్ అనేది సమానంగా వెళ్ళడం జరుగుతుంది. 450 క్వశ్చన్ చూడండి, వాట్ హవర్ ఈజ్ ద యూనిట్ ఆఫ్. వాట్ హవర్ అనేది దేనికి యూనిట్? సో పవర్కి యూనిట్ లేదా ఎనర్జీ అంటాం. ఎనర్జీ, విద్యుత్ శక్తి ప్రమాణము, ఎలక్ట్రిక్ ఎనర్జీ. వాట్ హవర్ అనేది దేనికి యూనిట్? ఎలక్ట్రిక్ ఎనర్జీకి యూనిట్. సో పవర్ ఇంటూ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎనర్జీ. వాట్? ఎనర్జీ. సో ఇది వాట్, ఇది హవర్. సో వాట్ హవర్ అనేది దేనికి యూనిట్? ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఎనర్జీకి మనము యూనిట్గా తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా? రైట్, లెట్ వి స్టాప్.